వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మంజుల కొడంగల్. నేను చిన్నమ్మనైతే సార్ మా అక్క కొడుకు మిస్ అయ్యిండు. శివానంద్ గుండ్లకుంట 10th క్లాస్ అబ్బాయి. నిన్న ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ రాపియలేరు. వాళ్ళ ప్రిన్సిపాల్ ఉండి నువ్వు ఎగ్జామ్ రాయొద్దని మెడబట్టి బయటకు దొబ్బినందుకు మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేరు. ఇవ్వకుండా పొద్దున్న 4:30కు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఏమైందా అని మా బావ ఉరుకుతొస్తే కనిపిస్తలేడు అని చెప్పిండు. కనిపించకపోతే ఎక్కడ పోతాడు సార్, మీకు తప్ప మాకు నిన్న మీరు ఫోన్ చేయలేరు అని చెప్పిండు. చెప్పినాక ఏమో బాబు మాకు కూడా తెలియదు పండుకున్నాడు అని అనుకున్నాం మేము. కానీ పండుకోలేడు అంటే నింకుతే కూడా దొరుకుతలేడు అంటని చెప్తున్నారు సార్. నిన్న 4:30కు నిన్న నైట్ మిస్ అయ్యిండు సార్. పొద్దున 4:30కు ఫోన్ చేసిండు. అదే నైట్ చేయొచ్చు కదా సార్. మరి పిల్లగాడైతే మిస్ అయ్యిండు కనిపిస్తలేడని నిన్న చెప్పలేరు. నిన్న పొద్దున కూడా ఏమైంది ఎగ్జామ్ రాపిస్తలేడు అంటని మీ పిల్లగాడైతే తప్పు చేస్తున్నాడు చదువుతలేడు అంటని మాకు కూడా ఫోన్ చేయలేరు. అది చేయక కూడా తప్పయింది. అది చేయలేరు సార్ వాళ్ళు. మళ్ళా పిల్లగాడు మిస్ అయినాక పొద్దున ఫోన్ చేసిండ్రు. 3 రోజుల నుంచి టార్చర్ ఉంది అంట వానికి. ఎందుకు టార్చర్ ఉంది సార్? అది మాకు టార్చర్ ఉంటే కూడా మేము భరిస్తుంటిమి. మాకు ఒకసారి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. మా పిల్లగాన్ని మాకు తోలిస్తే మేము ఏమన్నా చదివిపిస్తుంటేమో ఇంట్లో పెట్టుకుంటుంటేమో. ఇట్లా చేసిండు సార్ వాళ్ళు. ఇప్పటి వరకు కనిపిస్తలేడు. బాబు శివానంద్, నా పేరు బాలరాజు. నాకు ఉదయం సార్ ఫోన్ చేసిండు, వాళ్ళ క్లాస్ సారు. మీ బాబు వచ్చిండా అని అంటే ఎన్ని గంటలకు చేసిండు అంటే 5:40కి చేసిండు. 5:40కి చేస్తే నేను అప్పుడు వచ్చి అడిగితే మీ బాబు పోయిండు, మిస్ అయ్యిండు, ఎక్కడ పోయిండో తెలియదు అని అంటే మేము ఇక్కడ వచ్చి అడిగినాం. పిల్లలు మొత్తం వచ్చి చెప్పిండ్రు సార్ మీ వానికి 3 రోజుల నుంచి టార్చర్ చేస్తున్నారు. అయితే మీకు భయపడేసి ఏం చెప్పలేకపోయిండు. ఇక్కడ మెడసిపుల మీద కాబట్టి గుంజుకోండి. గుంజుకెళ్తే వాడు సార్ కూడా నిన్న ఎగ్జామ్ రాయనియలేడంట. ఆ ఎగ్జామ్ రాయనిస్తలేడరా, నేను వెళ్ళిపోతా సార్ మీద లెటర్ కూడా రాసిండంట. ఇద్దరి మీద, స్వామి అని ప్రిన్సిపాల్ మీద లెటర్ రాసిండంట. లెటర్ అతికేసి ఆ గోడ సార్ వీళ్ళ టార్చర్ నేను భరిస్తలేకపోతున్నా, నేను వెళ్ళిపోతా అని చెప్పేసి పోయినాడు. నేను వచ్చి తిట్టినాకనే వెళ్ళిపోయాడు. తీసుకొచ్చి మీకు అప్పచెప్తా మీ బాబుని అని చెప్పిండు. రాయనియనందుకే వెళ్ళిపోయాడు. నిన్న ఎగ్జామ్ పెట్టిండంటే ఎగ్జామ్ రాయనియలేడు. అంటే ఎవరితో ఫోన్ ఉంది, ఆ ఫోన్ మాకు చెప్తే మీ దోస్తుల దగ్గర ఎవరితుందో వాళ్ళ పేరు వాళ్ళ ఫోన్ ఎవరితుందో ఫోన్ చెప్పని వీనికి టార్చర్ చేసిండంట. ఫోన్ ఎక్కడిది? వాళ్ళ క్లాస్ పిల్లలతో ఎవరితో ఉన్నదని సారు అడిగిండు. అడిగితే మా వానికి అడిగితే నువ్వు ఎవరితున్నదో నీకు తెలుసురా చెప్పు అని వీనికి టార్చర్ చేసిండు. టార్చర్ చేయడం వల్ల నిన్న ఎగ్జామ్ కూడా పెట్టలేక బయటనే పెట్టినంట. 3 రోజులు బయటనే పెట్టినంట. వానికి 3 రోజులు బయట పెడితే వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం వాడు 3 దినాలు అయిందంట. తినక కూడా తింటలేడంట. అరే నేను ఇంత మంచిగా అయితే ఎక్కడదో వచ్చినా నా మీద వేసి ఇట్లా చేస్తున్నాడు రా సారు, నేను ఉండలేకపోతున్నా నేను అని చెప్పేసి లెటర్ రాసి దానికి కిరికి కత్తికేసి పోయినంట. వాళ్ళిద్దరి పేరు ఏడున్నది నాకు చెప్పలే, పరిగిలు ఉన్నాడు అది ఇది అని చెప్తున్నారు. అంతే, పర్మిషన్ అయితే ఏమీ లేదు, ఉన్నాడు ఇడ అని. 5:40కి చెప్తున్నాడు. నిన్న పోయిన ఆడ కొట్టేసి ఒకటి పంపినరు పరిగిలా. పంపిస్తే దాంట్లో లాడ్జ్లో ఇంకో పిల్లాడు ఉన్నాడంటే ఎవరో వీళ్ళే పెట్టిండ్రు వీడియో. నా పేరు సురేష్, నేను కొడంగల్ టౌన్ హాస్టల్ కన్వీనర్ని. నేను ఈరోజు ఇక్కడ ఎంజేపీ దగ్గర ఒక స్టూడెంట్ మిస్సింగ్ అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఎప్పుడు వచ్చిందంటే మార్నింగ్ 8కి 9కి అలా వచ్చింది. కానీ విద్యార్థి 9కి అలాగే వెళ్ళిపోయిండు అని మాకు చెప్పారు. వీడు వచ్చినాక 9కి వెళ్ళిపోయిండు అని చెప్పారు. ప్రజెంట్ వీడు వచ్చినాక మేము అడిగితే ఎవరు రెస్పాన్స్ అవుతలేరు. ప్రిన్సిపాల్కి కూడా కాల్ చేసినాం కానీ ప్రిన్సిపాల్ కూడా రెస్పాండ్ కాలేడు. ఇప్పటిదాకా కూడా అసలు విద్యార్థి ఎక్కడున్నాడని అసలు ఏం రెస్పాన్స్ అని లేదు. ప్రిన్సిపాల్కి అస్సలు ఇంత కూడా కాల్ చేస్తే ఇంత కూడా రెస్పాన్స్ ఇస్తలేడు. ఇక్కడ చూస్తేనేమో వాళ్ళకి సెక్యూరిటీకి అడిగితేనేమో ఎక్కడ పోయినేమో మాకు తెలియదు అని ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతారు వాళ్ళు కూడా. ఇక్కడ చూస్తేనేమో మొత్తం అసలు ఏమి CCTV ఫుటేజ్ లేదు, అసలు ఏవీ లేవు. నా పేరు నిఖిల్ కుమార్, కొడంగల్ APP టౌన్ సెక్రటరీ. ఈరోజు మాకు తెలిసింది ఏంటంటే MJP హాస్టల్లో శివానందు అనే 10th క్లాస్ చదివే విద్యార్థి మన నైట్ నుంచి మిస్సింగ్ అవుతుందంట. మన MJP పాఠశాలలో ఎటువంటి CCTV ఫుటేజ్లు కూడా లేవు. పిల్లలు ఎక్కడ వెళ్ళిన మేనేజ్మెంట్కి అడిగితే ఎక్కడ వెళ్ళిన మాకు తెలుస్తలేదు, మేము వెతుకుతున్నామని ప్రిన్సిపాల్ సారు ఇంకా మేనేజ్మెంట్ అందరు చెప్తున్నారు. సీఎం ఇలాకాలోనే ఇలా జరిగితే వేరే పాఠశాలల పరిస్థితి ఏంది అని నేను అడుగుతున్నాను. ఎన్నో మరి వేరే పాఠశాల గురుకులు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. సీఎం గారు మనకి చూడాలని కోరుకుంటున్నాను. మన శివనందుని ఎలాగైనా పేరెంట్స్ తెచ్చి ఇవ్వాలని మేనేజ్మెంట్ని కోరుకుంటున్నాను. నేను TGT సోషల్ స్టడీస్గా MJP బాయ్స్ స్కూల్ కొడంగల్లో పనిచేస్తున్నాను. గత 5 మంత్స్లో లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఆగస్టులో రిక్రూట్ అయినా అనమాట.
అయితే నాది ఇద్దరు డ్యూటీ టీచర్స్ ఉన్నాం మేము నైట్ 6వ తారీఖు నైట్ డ్యూటీ ఇద్దరు ఉన్నాము. 10th క్లాస్ అబ్బాయి, నేను 10th క్లాస్ హౌస్ మాస్టర్ని, క్లాస్ టీచర్ని. అయితే వాడు 9 వరకు నేను స్టడీలో నా పక్కనే ఉన్నాడు. వాడు శివానంద్ అని పేరు, శివానంద్ అనే అబ్బాయి, గుండ్లకుంట విలేజ్. అయితే ఏం జరిగిందంటే మనకు ఇంతకుముందు ఏం చేసినామంటే వానికి నిన్నటి నుంచి మాకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి, ఇంటర్నల్ ఎగ్జామ్స్. ఆ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే ఇంతకుముందు 1 వీక్ బ్యాక్ వాడు ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేసి ఫోటో అని మాకు తెలిసింది సార్. తెలిసినప్పుడు ఏమైందంటే మేము వానికి అడిగినాం అన్నమాట, రిక్వెస్ట్గా అడిగినాము, నీ దగ్గర ఫోన్ ఉందా లేదా వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని నువ్వు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన ఫోటో రియల్గా ఏముందో అది చెప్పేని అడిగినాం. ఏటీపీ సార్, వైస్ ప్రిన్సిపల్ గారు అడిగారు, ప్రిన్సిపల్ గారు అడిగారు, నేను కూడా అడిగాను, ముగ్గురు అడిగాం. తర్వాత ఒకరోజు మనం ఇంటర్నల్ ఎగ్జామ్ రాయకుంటే ఏం కాదు, మన స్కూల్ లెవెల్ కాబట్టి ఏం కాదు, మన ఇంటర్నల్ ఎగ్జామ్ రాయకుంటే నెక్స్ట్ డే రాపిద్దాం ఆ ఎగ్జాము. ఒకరోజు ఎగ్జామ్ అన్ని కండక్ట్ చేయకుండా బయట నిలబెడితే వాడు పనిష్మెంట్ వానికి ఇస్తే మనము ఈ విధంగా రియల్గా చెప్తాడేమో, ఈవినింగ్ వరకు చెప్తాడేమో అని అనుకున్నాం సార్ మేము. అనుకున్నప్పుడు వాడు ఇంకా ఈవినింగ్ వరకు చెప్పలేడు సార్. చెప్పకుండా నెక్స్ట్ డే నైట్ ఈ విధంగా జరిగింది సార్. ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేస్తే మేము వెతుకుతున్నాం, ధారూర్ వెళ్ళినాం, వాళ్ళ ఫ్రెండ్ ఒక విలేజ్లో కూడా వెళ్ళినాం మేము. నెక్స్ట్ ఇప్పుడు వికారాబాద్లో మేము సెర్చ్ చేస్తున్నామని చెప్పి ఇన్స్టాగ్రామ్లో వాడు పోస్ట్ చేసింది సార్ ఫోటో, వాళ్ళ ఫోటో పోస్ట్ చేసిన అబ్బాయి యొక్క ఫోటో పోస్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. ఆ విషయం మాకు ఎట్లా తెలిసిందంటే వాళ్ళ బాబాయ్ చెప్పింది సార్. వాళ్ళ బాబాయ్ ప్రిన్సిపల్ సార్కి మెసేజ్ పెట్టిండు, ఏంది శివానంద్ అనే అబ్బాయి మీ స్కూల్లో ఫోన్ యూజ్ చేస్తున్నాడు, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నాడు, మరి మీరు టీచర్ ఎంక్వైరీ చేయట్లేదా, వాళ్ళని చూడట్లేదా అని చెప్తే మేము కూడా ఎంక్వైరీ చేసినాం. ఆ అబ్బాయిని అడిగితే తర్వాత నువ్వు ఎగ్జామ్ మేము 1 వీక్ వరకు ఆగినాము. ఎగ్జామ్ టైంలో వాడిని ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా వాడిని కొంచెం యాక్షన్ తీసుకుంటే బయట నిలబెడితే వాడు ఆటోమేటిక్గా చెప్పే ప్రయత్నం అని చేస్తాడు ఈవినింగ్ వరకు అని. ఒక్క ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేయాలి. నిన్నటి స్టార్ట్ అయింది ఎగ్జాము, ఈరోజు 2వ ఎగ్జామ్ కాబట్టి నెక్స్ట్ ఈరోజు రాపిద్దామని అనుకున్నాం. కానీ నైట్ టైంలో 9-10కి మేము అటెండెన్స్ తీసుకున్నాం. ఉన్నాడు వాడు నా పక్కనే ఉన్న స్టడీ అవర్లో. ఈ 9:30 ఆ టైంలో వెళ్ళిపోయింది సార్ వాడు. 4కి స్టడీ అవర్ బెల్ కొడితే మేము అటెండెన్స్ మొత్తం 10th క్లాస్ తీసుకుంటే వాడు తప్ప అందరు ఉన్నారు సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.